విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో కలిసి రాయపరెడ్డి రాజా తనయుడు సాయి వెంకటన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను రూపొందించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని, సంక్షేమ పథకాల సృష్టికర్త మహనీయుడు ఎన్టీఆర్ అని సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ గుర్తుంటారని సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జాస్తి విజయలక్ష్మి, ఇదల శ్రీనివాసరావు, కోసిన శ్రీనివాసరావు, వెలుకుబంట్ల లక్ష్మణరావు, మేడిశెట్టి సూర్యనారాయణ, కడియాల రాఘవన్, కౌన్సిలర్లు శ్రీను, బళ్ళ గజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, తెలుగువారు గర్వపడే వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపే వ్యక్తి, మహానుభావుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి. తెలుగువారు ఎక్కడున్నా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో, ప్రపంచంలో నలుమూలల ఎక్కడ తెలుగువారున్నా ఆ మహానుభావుడి జయంతి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడం మనకు అలవాటు. స్మరించుకుంటాం, నివాళులు అర్పించుకుంటాం. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనమైనటువంటి నివాళులు అర్పించే భాగంలో పార్టీ ఆఫీస్ దగ్గర ఘనమైనటువంటి నివాళులు అర్పించి రాయపరెడ్డి రాజా వారి కుమారుడు సాయి ముందుకొచ్చి వారి దాతృత్వంతో ఈ పిల్లలకి ఒక దుప్పట్లు పళ్ళిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ మంచి రోజున, ఆ మహానుభావుని స్మరించుకునే రోజున ఎవరైనా దాతలు ముందుకొచ్చి పేదవాళ్లకు సహాయం చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పేదవాడి గురించే ఆలోచించేవాడు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళకు కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలని ఆలోచించాడు. కులాల మతాలకు అతీతంగా పేదవాడిని ఆదుకోవాలని. అందులో భాగంగానే ఈనాడు దాతృత్వంతో ముందుకొచ్చి రాయపరెడ్డి రాజా వారి కుమారుడు సాయి కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం మరలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోగులు పేదవారు ఉంటారు, వాళ్ళకు కూడా పళ్ళిచ్చే కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు ఎన్టీఆర్కి అర్పించుకుంటున్నాం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.